29/8/2023లో మరి దాదాపుగా 234 కోట్ల 72 లక్షలు శాంక్షన్ ఇచ్చారు. అంటే దాదాపుగా 546 కోట్ల రూపాయలు 2 జీవోల ద్వారా పరిపాలనా అనుమతులు గత ప్రభుత్వం ఇస్తే మరి టెండర్స్ పూర్తి చేసి దానిలో 100 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చింది. ఇది పూర్తిగా కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి పని. పూర్తిగా అటువైపు అలుగునూరు నగరపాలక సంస్థనే, అటువైపు సదాశివపల్లి నగరపాలక సంస్థనే, మరి నగరపాలక సంస్థలో జరుగుతున్న పనిని మరి 100 కోట్ల టూరిజం డిపార్ట్మెంట్కు, 446 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. సంతోషం. మరి ప్రారంభిస్తే ఇప్పటి వరకు 16 దఫాలుగా 16 బిల్స్ రూపంలో తొలగించడం చూస్తే 30 కోట్ల రూపాయలు 35 కోట్ల రూపాయలు బండలకే బిల్ చేశారు తొలగించిన దానికి. దానిలో ఎస్టిమేట్ లో ఉన్నదాన్ని వయలేషన్ చేసుకుంటూ తొలగించిన బండలను కిలోమీటర్ అవతల తీసుకుపోయి స్టాక్ చేయాలని ఎస్టిమేట్ లో ఉంది. ఎస్టిమేట్ లో ఉన్నది ఏది కూడా పాటించలేదు. అదే బండల్ని ఇటు రీబిట్మెంట్ కు వాడుకున్నారు. అదే బండలను దానికి క్రషర్లు వేసుకుని కంకర వేసుకుని గోడలు నిర్మించుకున్నారు. డస్ట్ గా మార్చుకుని మరి సిమెంట్ మిక్సింగ్ లో వాడుకున్నారు. అంతేకాకుండా ఇది మట్టి ఇక్కడ ఏదైతే నిల్చున్నామో మట్టి మనం ఈ మట్టి అంతా కూడా డ్యామ్ నుంచి తీసుకొచ్చిండ్రు. అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. డ్యామ్ లో ఎవరు కూడా మట్టి తవ్వద్దు అని చెప్పేసి నిబంధన ఉన్నా కూడా మరి కాంట్రాక్టర్ ఏ విధంగా తవ్విండు, దాదాపు దానికి 55 కోట్ల రూపాయలు మట్టి